వెన్నుముక్కలో తూటా ఉంచుకొని 26 సంవత్సరాలు బ్రతికిన ఏకైక వ్యక్తి గద్దర్ అన్నారు. పలువురు ప్రముఖులు తుది శ్వాస విడిచే వరకు పీడిత పక్షాల కోసం గద్దర్ పోరాడారని చెప్పారు. గద్దర్పై కాల్పులు జరిగి 27 ఏళ్లు జరిగిన సందర్భంగా గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాటపై తూటా కార్యక్రమాన్ని నిర్వహించారు. అణిచివేతపై నిరంతరం పాట ద్వారా పోరాడిన వ్యక్తి గద్దర్ అని కొనియాడారు విమలక్క. గద్దర్ ఆశయ సాధన కోసం ముందుకు సాగుతామన్నారు కూతురు విమల. ఆశయాలను సాధిస్తాం, గద్దరన్న ఆశయాలను వర్ధిల్లాలి. కుల నిర్మూలన పోరాటాలు వర్ధిల్లాలి, వర్గ నిర్మూలన పోరాటాలు. 27 సంవత్సరాలుగా వెన్నుల తూటాను పెట్టుకొని ప్రజల పాటై, ప్రజల మాటై, ప్రజల ఆటై ముందుకు సాగినటువంటి గద్దరన్న ఈ మధ్యకాలంలోనే మన మధ్య నుంచి భౌతికంగా దూరమైన, పాటకు మరణం లేదు, నీ ఆటకు మరణం లేదు అని చాటి చెప్పినటువంటి వ్యక్తి కమ్రేడ్ గద్దరన్న. ప్రజల పాటకు ఎప్పుడూ మరణం ఉండదు. అన్న కోరుకున్నట్టుగా ఒక బలమైన ప్రజా సాంస్కృతికోద్యమాన్ని ఖచ్చితంగా నిర్మించే దశగా అడుగులు వేస్తుందని అరుణోదయ నుంచి ఆ విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ రకంగా ముందుకు సాగుతున్నటువంటి దాంట్లో ఎంతమంది కలిసి వస్తారో అంతమందిని కలుపుకుంటూ ముందుకు సాగుతుందని మరొకసారి తెలియజేస్తూ